ప్రతి ఇంట్లో కామన్గా పప్పు, సాంబార్, రసం ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిలో మజ్జిగ పులుసుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉల్లిపాయల్ని సన్నగా కాకుండా నేను చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అల్లం, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒక కుండలో మజ్జిగ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కప్పన్ గారితో బాగా చీలుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ముందుగా దంచిపెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపాక కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి నేను చేసేలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. వారానికి ఒకసారైనా మజ్జిగ పులుసు చేసుకుంటే హెల్త్కి మంచిది, బాడీ కూల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.